ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, ఏంటండి? నేను మీకేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? ఏం చెప్పారు? మీకిక్కడ పెళ్ళి అని చెప్పారా? మీ పెళ్లితో మీ చెల్లి పెళ్లి ముడిపడి ఉందన్న విషయం చెప్పారా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద ఎదురు చూస్తూ ఉండు, వచ్చి తాళి కడతాను అన్న విషయం చెప్పారా? ఏం చెప్పారు మీరు? ఇవేవి చెప్పకుండా నా మెళ్ళో తాళి ఎలా కట్టారు? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? అసలు ఎందుకు ఇలా చేశారు? ఏం జరిగిందో తెలియని వాళ్ళు ఈ ప్రశ్నలు వేశారు. అన్నీ తెలిసిన మీరు ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానమే ఉంటే పరిస్థితి ఇంతవరకు ఎందుకు రాణిస్తాను? సమాధానం లేనప్పుడు జరిగింది చెప్పండి. ఇంద్ర చనిపోయాడు అన్న నిజం చెప్పండి. కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. దయచేసి నన్ను వదిలేయండి. నా చావు నేను చేస్తాను. ఏంటి? నిజం చెప్పాలా? ఏమని చెప్పాలి? చూడండి, బిడ్డ పుట్టుకకి సంబంధించిన కష్టం తల్లి మాత్రమే భరిస్తుంది. కానీ ఒక మనిషి చావు ఆ కుటుంబం మొత్తాన్ని బాధిస్తుంది. ఇంద్రని నా తల్లిదండ్రులు కనకపోవచ్చు, కానీ వాడిని 25 ఏళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచారు. ఇప్పుడు వాడు లేడు అనే నిజాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? క్షేమంగా ఉంటారా? వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. అంత ప్రేమ వాడంటే. నిజమే, మీరన్నది నిజమే. కానీ ఇప్పుడు నేను ఎలా మీతో రావాలి? నా వల్ల 2 ఆడవాళ్ల జీవితం, 2 కుటుంబాల స్నేహం నాశనం అయిపోతుంది అని తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తోంది. ఇంకోవైపు ఇంద్ర గారు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఆయన బ్రతికేవాడు అన్న బాధ మరోవైపు. ఎంత ఆలోచించినా, ఎంత భరించాలి అన్నా చావు తప్ప నాకు ఇంకో మార్గం కనిపించడం లేదు. చచ్చిపోతారా? కొన్నాళ్ల పరిచయానికే మీకు అలా అనిపిస్తే ఇన్నాళ్ళు వాడితో ప్రాణంగా కలిసి పెరిగిన నేనేమవ్వాలి? చావు అనేది దేనికి పరిష్కారం కాదండి. అది మనిషి జీవితానికి ఒక గొప్ప ముగింపు. ఆ ముగింపుకి ఒక అర్థం ఉండాలి. ఇంద్ర చనిపోతూ మీ బాధ్యతని నాకు అప్పగించాడు. మీరు ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారోనని వాడు మళ్ళీ మీ కడుపులో బిడ్డగా చేరి మీ ప్రాణాన్ని నిలబెట్టాడు. వాడు మీకోసం అంత తాపత్రయపడి చచ్చి బతుకుతుంటే మీరిలా చేసి మళ్ళీ వాడిని చంపేస్తారా? ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. దయచేసి మీరు మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేయొద్దు. పదండి, నాతో రండి. ప్లీజ్ నాతో రండి. ప్లీజ్. జరిగింది చిన్న విషయమేం కాదు కదండి. మెంటల్గా, ఎమోషనల్గా చాలా స్ట్రెస్కి గురైంది. ఈ పరిస్థితుల్లో తనకి మానసిక ధైర్యం చాలా అవసరం.
అదితి అదితి అమ్మా అమ్మా అదితి ఇప్పుడు ఎలా ఉంది అదితి అదితి అమ్మా అదితి అమ్మా అదితి నేను ఇక్కడున్నానేంటి? ఆ, నా- నా మెళ్ళో తాళేది? గౌతమ్ ఎక్కడా? అమ్మా గౌతమ్ ఎక్కడమ్మా? నాకేమైంది? అదితి నీకేం కాలేదమ్మా. నాకు గౌతమ్కి పెళ్లి కదా. మనం పెళ్లి మండపంలో ఉండాలి కదా. ఎక్కడున్నామెందుకు? బేబీ నువ్వు ముందు పడుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. నా మాట విను. అవతల పెళ్లి పెట్టుకుని తర్వాత మాట్లాడదామంటారేంటి డాడీ? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? గౌతమ్ ఎక్కడ? గౌతమ్ 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 గౌతమ్! అదితి కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడమ్మా అదితి, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నీకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అంతే. అంటే గౌతమ్తో నాకు పెళ్లి జరగలేదా? ఏమైంది నాకు? ఏమైంది? అదితి అడుగుతుంటే చెప్పరేంటి? ఏమైంది నాకు? ఏం కాలేదు. పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పట్టింది. ఆ గౌతమ్ గాడి పిచ్చి పట్టింది. వద్దు వద్దు అంటున్నా వాడి తోక పట్టుకొని తిరిగా విన్నేళ్ళు. వాడు విలువే లేకుండా తీసి పారేసి ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాడు నిన్ను ప్రేమించలేదే, ప్రేమించానని అనుకున్నాడంట. నిండు మండపంలో నిన్ను అందరి ముందు నిలువున అవమానించాడు. నువ్వేమో గౌతమ్ 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 అని ఇంకా వాడి పేరు తలుచుకుంటున్నావు. వాడి ప్రేమ అబద్ధం. వాడు నీకు చెప్పిన ప్రతి మాట అబద్ధం. వాడు నవ్విన నవ్వు, ఇన్నాళ్ళు నీతో గడిపిన ప్రతి క్షణం అబద్ధం. వాడు నిన్ను మోసం చేశాడే, వాడొక మోసగాడు, వాడొక నమ్మక ద్రోహి. అదితి అదితి, అమ్మా అదితి అదితి. ఏంటిది? అదితి ఏమన్నావు? అదితి ఏమన్నావు? అదితి ఏం చేస్తున్నావు? అదితి అదితి ప్లీజ్. నన్ను ఏమైనా అను పడతాను, కానీ నా గౌతమ్ని ఒక్క మాటైనా అన్నావంటే ఇక్కడ చంపేస్తాను. మా ఇద్దరి ప్రేమ అబద్ధమా? వాడి మాట అబద్ధమా? వాడు నాతో గడిపిన క్షణాలు అబద్ధమా? రేయ్! తను నన్ను ప్రేమించాడు కదా, తను నాతో కలిసి బ్రతకాడు. వాడు నాకు ఇంకా తాళి కట్టకపోవచ్చు, కానీ నా మనసుకి ఎప్పుడో తాళి కట్టేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.